రోజు చల్లటి వాతావరణంలో బిర్యానీ తింటే ఆ మజానే వేరు కదా. కానీ బయటికి వెళ్లి బిర్యానీ తినే వాళ్లకు హెచ్చరిక, ముఖ్యంగా ఓరుగల్లు వాసులు బహుపరాక్. మీరు ఆర్డర్ ఇచ్చి బిర్యానీ తింటున్నారా? జంతువుల కొవ్వును తాగుతున్నారా? ఇదేంటి ఇంత భయంకరంగా అడుగుతున్నారు అనుకోకండి. వరంగల్ దగ్గర సీన్ చూస్తే జీవితంలో మీరు మళ్ళీ బయటికి వెళ్లి బిర్యానీ తినరు. ఎస్ అవును, ఐ న్యూస్ స్క్రీన్ పై మీరు చూస్తున్నది ఓ ఆయిల్ ఫ్యాక్టరీ అన్నమాట. ఎస్, ఇంట్లోనే గుట్టుగా వంట నూనె తయారు చేస్తున్నారు. వంట నూనెను సీక్రెట్ గా తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే డౌట్ కూడా రావచ్చు. వీళ్ళు తయారు చేసినది క్వాలిటీ ఆయిల్ కాదు, జంతు కళేబ్రాల నుంచి తీస్తున్న నూనె. చనిపోయిన జంతువుల శరీర భాగాల నుంచి ఆయిల్ తీస్తున్నారు. వాటి ఎముకల్ని ఉడికించి కొవ్వును కరిగించి వంట నూనె తయారు చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా డబ్బాల్లో పోసి మరీ ఓరుగల్లు మార్కెట్ కు తరలిస్తున్నారు. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన వ్యాపారం స్థానికులకు డౌట్ రావడంతో రట్టయింది. సమాచారం ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మా కమిషనర్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో యానిమల్ ఫ్యాట్ దీని గురించి వీళ్ళు తయారు చేస్తామని తెలిసింది మాకు. వాళ్ళు ఎవరనగా ఈ మొహమ్మద్ మస్తాను, తర్వాత మొహమ్మద్ సలీం అనే విషయాలు తెలిసినాయి. ఈ విషయంలో మేము షాంపూ తీయడానికి ప్రయత్నం చేసాము. షాంపూ తీసుకున్నాం ఆల్రెడీ. ఈ షాంపూలను మా యొక్క నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి హైదరాబాద్ పంపిస్తున్నాము. అక్కడ టెస్టింగ్లో నిజ నిర్ధారణలు బయటకు వస్తున్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము వచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫైల్ను మేము కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి యానిమల్ ఫ్యాట్ అనేది వాళ్ళు కొన్ని విభాగంలో కూర్చున్నటువంటి విషయాలు ఏంటంటే దాన్ని చికెన్ బిర్యానీలో కానీ, తర్వాత గీ అనగా ఆయిల్ కానీ, గీ అనగా నీళ్ళు కానీ, తర్వాత కుకింగ్ ఫుడ్ వాటికి కానీ సంబంధించిన పంపించడం జరుగుతుంది. ఇక ప్రజల ఆరోగ్యానికి ఎర్తు పెట్టే కల్తీ ఆయిల్ తయారీ ఎన్నాళ్ళుగా సాగుతోంది? ఎంత నూనెను హోటళ్లకు అమ్మారు? వాళ్ళు దాన్ని ఎన్ని బిర్యానీలో వాడారు? కాసుల కోసం మరి ఇంత కక్కుర్తా? ఓరుగల్లు పరిసరాల్లో ఉన్నది ఈ ఒక్క ముఠానేనా? జనాల ఆరోగ్యంతో ఆడుకునే గ్యాంగ్లు ఇంకా ఉన్నాయా? మరి స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. ఈ స్మెల్ కొంచెం అట్లా ఉంటుంది, తీసినప్పుడు స్మెల్ వస్తుంది, తర్వాత ఏం రాదు. ఐరన్ స్క్రీన్ పై మీరు చూస్తున్నది ఓ ఆయిల్ ఫ్యాక్టరీ అన్నమాట. ఇంట్లోనే గుట్టుగా వంట నూనె తయారు చేస్తున్నారు. వంట నూనె సీక్రెట్ గా తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే డౌట్ కూడా రావచ్చు. వీళ్ళు తయారు చేసినది క్వాలిటీ ఆయిల్ కాదు, జంతు కళేబ్రాల నుంచి తీసిన నూనె. చనిపోయిన జంతువుల నుంచి శరీర భాగం నుంచి ఆయిల్ తీస్తున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందించిన సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్, మనం చూసుకోవచ్చు కల్తీ ఆయిల్ కలవర పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్సోని హన్మకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో కల్తీ ఆయిల్ ను చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా అధికారులను నివ్వరగప్పినట్టుగా వ్యవహరిస్తున్న విషయాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తానికి ఛేదించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ స్వాధీనం చేసుకున్న నూనెను ల్యాబ్ కూడా పంపించడంతో అధికారులంతా కూడా నివ్వెరపోయారు. ఏదైతే జంతు కళేబరాల నుంచి ఈ యొక్క ఆయిల్ ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ జంతు కళేబరాల నుంచి వచ్చినటువంటి బొక్కలను ఉడకబెట్టి తయారు చేస్తున్నట్టుగా ఈ ఆయిల్ ను ఇప్పటికే తయారు చేయడమే కాకుండా ఈ ఆయిల్ ను ఒక ఆర్థిక వనరుగా మార్చుకొని ఇప్పటికే పలు బిర్యానీ సెంటర్లోకి ఓరుగల్లు నగర నడిబొడ్డున ఉన్నటువంటి పోచం మైదానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి బిర్యానీ సెంటర్లకు కూడా వీళ్ళు రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడంతో అయితే ఒక్కసారిగా అధికారులు ఇక్కడ ప్రజలంతా కూడా అవాకైన పరిస్థితి ఉంది. సోని మొత్తానికైతే పరకాల కేంద్రంగా ఈ యొక్క కల్తీ ఆయిల్ బొక్కలతో తయారు చేసేటువంటి ఈ యొక్క కల్తీ ఆయిల్ ను ఇప్పటికే ఈ ముఠా మొత్తం కూడా వరంగల్ నగరానికి స్ప్రెడ్ చేసింది. వీళ్ళు తయారు చేసి నిత్యము బిర్యానీ సెంటర్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఆ బిర్యానీ సెంటర్లు కూడా ఇలాంటి ఆయిల్ నే కోరుకోవడము ఇక్కడ కొసమెరుపుగా చూస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ బిర్యానీ సెంటర్లు ఈ యొక్క తక్కువ ధరకు ఆయిల్ వస్తుందనే నేపథ్యంతో వేల కోట్ల రూపాయలకు పడగలెత్తేలాగా ఈ యొక్క ముఠా ఈ యొక్క
ఈ యొక్క ఆయిల్ ను తయారు చేస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది సోని. మొత్తానికైతే పరకాల పోలీసులు ఇదే విధంగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ విషయాన్ని ఛేదించారు. అటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇవ్వడంతో అయితే ఇటు ఈ యొక్క స్వాధీనం చేసుకున్న ఆయిల్ ను ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ కు పోయి వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి కెమికల్స్ కలిపారు, ఈ యొక్క బొక్కలు తయారు చేసినటువంటి దీంట్లో ఇంకా ఏమేమి మిశ్రమాలను కలిపారు, ఈ యొక్క జంతు కళేబరాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ వల్ల ప్రజలకు ఎలాంటి అనారోగ్యం వస్తుందనేది కూడా అధికారులు స్పష్టం చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఈ యొక్క ముఠాకు సంబంధించిన 4 కీలకమైన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సోని. వాళ్ళందరినీ కూడా కొంత గోప్యంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మీడియా ముఖంగా ఆ 4 నిందితులను చూపించినప్పటికీ కూడా 4ని అదుపులోకి తీసుకున్నట్లయితే చెప్తున్నారు. అయితే ఈ 4 ముఠా ఇంకా ఎక్కడెక్కడ ఈ యొక్క స్థావరాలను పెట్టారు, ఎక్కడెక్కడ ఇటువంటి జంతు కళేబరాలతో ఈ ఆయిల్ ను తయారు చేస్తున్నారు అనే విషయాలపైన మాత్రం పోలీసులు కూపి లాగుతున్న పనిలో ఉన్నారు సోని. మొత్తానికైతే హన్మకొండ జిల్లా పరకాలలో ఈ యొక్క కల్తీ ఆయిల్ గుట్టునైతే రట్టు చేశారు అధికారులు సోని. ప్రశాంత్, మనం చూసుకుంటే అంటే ముఠా ఇంకెంతమంది ఉన్నారు, జనాల ఆరోగ్యంతో ఆడుకునే గ్యాంగ్లు ఇంకా ఉన్నాయనే డౌట్ నెలకొంది. ఏమైనా సమాచారం అందిందా ఇప్పటివరకు ఏమైనా? ఎస్ సోని, ఇప్పుడు ప్రస్తుతానికైతే పరకాలలో ఈ యొక్క కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న 4 ముఠా సభ్యులను అయితే పరకాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని కొంత గోప్యంగా విచారణ జరిపిస్తున్నారు. అయితే పరకాలతో పాటు ఇంకా వివిధ కేంద్రాలలో ఇంకా ఎక్కడైనా ఈ యొక్క స్థావరాలు ఉన్నాయా, ఈ కల్తీ ఆయిల్ కు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఉంది, ఈ ముఠాకు సహకరిస్తున్నది ఎవరు, ఈ ముఠా తయారు చేసినటువంటి కల్తీ ఆయిల్ ను ఎక్కడెక్కడ ఏ బిర్యానీ సెంటర్లలో ఏ ఇండస్ట్రీకి పంపిస్తున్నారు అనే విషయాలను అయితే కూపి లాగుతున్నారు. మరికొద్ది 1-2 రోజులలో పోలీసులు మీడియా సమావేశంలో ఈ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.